హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 68తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. దేవ్ తన ప్రేమ చెప్పి బ్లైండ్ ఫోల్డ్ తీసి ఓపెన్ యువర్ ఐస్ అని చెబుతాడు. అప్పటికే దేవు చెప్పిన మాటకి గుండె హై స్పీడ్లో ఆనందంతో కొట్టుకుంటుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా కనిపిస్తున్నది చూసి షాక్తో నోరు తెరిచింది భువి. చుట్టూ అందమైన లైట్లతో ఆ ప్లేస్ అంతా అందంగా వెలుగులు చిమ్ముతుంటే పూలతో ఐ లవ్ యూ దాత్రి అని అందంగా చెక్కిన పదాలు ఎదురుగా దర్శనమిచ్చాయి. ఒక పక్క ఆకాశంలో క్రాకర్స్ చిమ్ముతున్న వెలుగులో ఐ లవ్ యూ దాత్రి అనే అక్షరాలు ఆకాశంలో కూడా కనిపిస్తున్నాయి. ఎదురుగా వాటర్ ఫాల్స్లో ఫోకస్ లైట్ వెలుగులో ఐ లవ్ యూ ధాత్రి అని అందంగా మెరుస్తున్న అక్షరాలు. అది అలా రావడానికి దాని ఎదురుగా సెట్టింగ్స్ వేయించాడు దేవ్. గాలిలో దేవ్ వాయిస్తో రికార్డ్ చేసిన ఐ లవ్ యూ ధాత్రి అన్న మాట చిన్న సంగీతంతో భువి చెవులకి తాకుతుంది. అదంతా చూసి భువి కంట్లో కన్నీరు వచ్చేశాయి. కళ్ళ నిండా నీళ్లతో దేవ్ వైపు చూసేసరికి చేతులు కట్టుకొని భువి వైపు నవ్వుతూ చూస్తున్నాడు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరుగున వెళ్ళి దేవుని హత్తుకుంటుంది. భువి వచ్చిన స్పీడ్కి దేవ్ ఒక్క అడుగు వెనక్కి వేసి బ్యాలెన్స్ చేసుకొని నుంచొని తన చుట్టూ చేతులు వేసి పంచభూతాలు సాక్షిగా నా ప్రేమ నా దాత్రికి చెప్పాను, నచ్చిందా అని అడుగుతాడు. దేవ్ మొహం నిండా ముద్దులు పెడుతూ 5 ఏళ్లుగా నన్ను ప్రేమిస్తున్నారా, మరి నాకెందుకు ఇంత లేటుగా చెప్పారు అని కన్నీళ్లతో అడుగుతుంది. భువి కళ్ళు తుడుస్తూ 1 ఇయర్ బ్యాక్ నీకు చెప్పాలనే బయలుదేరాను. కానీ ఆ రోజే నా జీవితంలో అనుకోకుండా కొందరి స్వార్థం వల్ల ప్లేబాయ్ అనే నింద పడింది. ఇంక నీకు చెప్పలేకపోయాను అంటాడు. అసలు నన్ను ఎక్కడ చూశారు, ఎలా ఇదంతా, నాకెప్పుడు మీరు కనిపించలేదు. దేవ్ భువిని ఎక్కడ చూశాడు, ఎలా తన వెనక తిరిగాడు అన్నీ భువికి చెబుతాడు. అంటే ఆ రోజు అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కూడా మీరేనా? అసలు అంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్ రూపాయి కట్టకుండా అంత కేర్ ఎలా తీసుకున్నారో అర్థం కాలేదు. అదంతా మీ పనా? మొత్తం రూపాయి కూడా తీసుకోకుండా చేస్తే నీకు అనుమానం వస్తుందని ఒక పక్క డాక్టర్తో డబ్బు కోసం నిన్ను ప్రెజర్ పెట్టేలా చేశాను. నిన్ను నా సొంతం చేసుకోవడానికి నాకు దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాను. అందుకే కొంచెం టెన్షన్ పెట్టాను. ఒకవేళ నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోయినా ఆపరేషన్ అయితే చేయించేవాడిని. కాకపోతే నిన్ను చేజార్చుకోవాలి అనుకోలేదు. అందుకే ఒక ప్రపోజల్ పెట్టించాను. చాలాసార్లు నిన్ను కలిసి నిజం చెప్పి నా ప్రేమ చెప్పాలి అనుకున్నాను. నువ్వు నమ్ముతావా అసలు అనిపించింది. పైగా నువ్వు నన్ను తప్పుడు వాడిగా అసహ్యంగా చూసినా నేను తట్టుకోలేనురా. అందుకే నేను దూరం నుంచే నిన్ను చూసుకుంటూ ఉండిపోయాను అని దేవు చెబుతుంటే ఆ టైంలో ఎంత పెయిన్ తీసుకొని ఉండి ఉంటాడో ఊహించుకొని దేవుని గట్టిగా హత్తుకొని సైలెంట్గా ఉండిపోతుంది. ఓయ్, అదంతా జరిగిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకో 3 రోజుల తర్వాత ఎందుకు చెప్పాలి అనుకున్నాను తెలుసా? నిన్ను ఫస్ట్ చూసిన రోజు అదే కనుక. పోయినసారి నీ పుట్టినరోజునే నీకు చెప్పాలి అని బయలుదేరాను, కానీ చెప్పలేకపోయాను. ఈసారి నీ పుట్టినరోజు అయిపోయింది, అయినా ఇంత తొందరగా నా ప్రేమ చెబుతాను అని అనుకోలేదు. కానీ నువ్వు నన్ను ఇంకోసారి నీ ప్రేమలో పడేశావు. అందుకే నిన్ను మొదటిసారి చూసిన రోజునే నీకు ప్రపోజ్ చేయాలి అనుకున్నాను. నా ప్రేమ చెప్పాకే నిన్ను నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు నాకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యావు. అయినా కూడా నా ప్రేమ చెప్పకుండా నిన్ను నాలో కలుపుకోవాలి అనిపించలేదు దాత్రి. అందుకే ఇవాళే చెప్పాను. అది కూడా మన మొదటి కిస్ చేసిన ప్లేస్ ఇక్కడే కదా. అందుకే ఇక్కడే చెప్పాలి అనిపించింది. ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా నా ముందర నా దాత్రి రూపంలో ఉంది. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటాడు దేవ్. మీరు కాదు, నేను లక్కీ అంది భువి. ఇద్దరం లక్కీయేలే. మరి నాకు రిప్లై ఇస్తారా మేడం? మీరంటే ప్రేమించారు కాబట్టి చెప్పారు.
నేను నాకు ప్రేమ పుట్టినప్పుడు చెబుతాను. ఆహా! అయితే ప్రేమ లేకుండా నిన్ను నాకివ్వడం ఎందుకు? నీలో నా మీద ప్రేమ పుట్టాక అప్పుడిద్దరం ఒకటవుదాం. నేను వెయిట్ చేస్తాను అంటాడు దేవ్. ఆహా! నాకెప్పటికీ మీ మీద ప్రేమ కలగకపోతే? నీలో ప్రేమ పుట్టించగలను మేడం. నాకు నమ్మకం ఉంది. ఓకే, ట్రై చేయండి అని దేవుని వదిలి కొద్దిగా ముందుకు వెళ్ళి దేవ్ అని పిలుస్తుంది. ఆ అంటూ భువి వైపు చూడగానే, మీరు ప్రేమలో పడేయడం కోసం ట్రై చేయడం ఏంటి బాబు? పెళ్ళైన 10 రోజులకి ఇక్కడ దూరిపోయారు అని గుండె మీద చెయ్యి వేసి చూపించి, ఎంత వద్దనుకున్నా అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నావు దేవు బాబు. ఎందుకంటే తెలీదు, నచ్చేశారు. మీ మాట, మీ చూపు, మీ కేరింగ్, మీ నవ్వు అన్నిటికీ పడిపోయాను. ఎంతగా పడిపోయానంటే మీరు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేనంతగా. మీ తలుపు లేకుండా ఊపిరి పీల్చలేనంత. నా ఊపిరిలో మీరే, నా గుండె చప్పుడులో మీ పేరే వినిపించేంత పడిపోయాను. నా ప్రాణం మీరైపోయారు. అదే ప్రేమంటే. ఎస్, ఐ లవ్ యూ దేవ్ అని అరచి చెబుతుంది భువి. ఆ మాట వినగానే దేవ్ గుండె ఎక్స్ప్రెస్లా పరుగు పెడుతుంది. 5 ఏళ్ల ప్రేమ, ఒకానొక టైంలో ఇంక జీవితంలో తనకి దక్కదనుకున్న ప్రేమ, ఈరోజు తన ముందు నుంచొని తన ప్రాణం అని చెబుతుంటే దేవ్ కంట్లో నీళ్లు కారుతాయి. అలాగే దేవ్ ఆనందంగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అది చూసి దేవ్ అంటూ భువి పరుగున వచ్చి తను కూడా మోకాళ్ళ మీద కూర్చొని, ఏమైంది దేవ్ అని అడుగుతుంది. ఏం లేదు దాత్రి, చేజారింది అనుకున్న ప్రేమ ఇలా నా ముందు నిలబడి తన ప్రేమ చెబుతుంటే ఇది కలేమో అని ఒక్క నిమిషం అనిపిస్తుంది. ఇది కల కాదు, నిజం అని నీ ప్రెజెన్స్ చెబుతుంది. నా జీవితంలో ఇంత తొందరగా ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అని జేబులో నుంచి ఒక బాక్స్ తీసి, 1 ఇయర్ బ్యాక్ నీకు ప్రపోజ్ చేసిద్దామనుకున్నా, ఇప్పుడు ఇస్తున్నా అని బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో 2 చైన్స్ ఉంటాయి. 2 లాకెట్స్ కలిపితే అది హార్ట్ అవుతుంది. అందులో నుంచి ఒక చైన్ తీసి భువి మెడలో వేస్తాడు. రెండోది భువికిస్తాడు. భువి అది దేవు మెడలో వేస్తుంది. ఇద్దరూ దగ్గరికి జరిగి 2 లాకెట్స్ కలుపుతారు. అది ఒక అందమైన హార్ట్గా మారుతుంది. ఇది మన హార్ట్, ఇద్దరిది కలిపి ఒకటే గుండె అని నేననుకున్నాను. అందుకే చైన్స్ కూడా ఇలా డిజైన్ చేయించాను అంటాడు దేవ్. ఎందుకు దేవ్, నేనంటే అంత ఇష్టం మీకు? ఎందుకు అంటే ఏమో, నిన్ను చూడగానే నాకు నా లైఫ్ నచ్చడం మొదలుపెట్టింది. అప్పటి వరకు మా లైఫ్తో ఆడుకున్న వారి పతనం కోసమే బతుకుతున్న నాకు ఫస్ట్ టైం నా కోసం నేను బతకాలి అనిపించింది. నేను పోగొట్టుకున్న ఆనందాలన్నీ నీ దగ్గర దొరుకుతాయి అనిపించింది. ఎందుకంటే చెప్పలేను, కానీ ఎంత ప్రేమ అంటే మాత్రం నీ కోసం నా ప్రాణాలిచ్చేంత అంటాడు దేవ్. మీరు ప్రాణాలిచ్చేస్తే నేనెవరి కోసం బతకాలి? హా, పిచ్చి మాటలు మాట్లాడుకు అని దేవుని హత్తుకుంటుంది. ఇద్దరూ ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తూ కాసేపు అలాగే ఉండిపోతారు. ఇద్దరు ఆ క్షణాల్ని తమ జీవితంలో ఒక మధురమైన క్షణాలుగా మలుచుకున్నారు. భువి దేవుని హత్తుకొని అలాగే ఉండిపోయింది. ధాత్రి, హా దేవ్, టైం 9 అవుతోంది. 12 అవడానికి ఇంకా 3 గంటలు మాత్రమే ఉంది. నేను నా విష్ పూర్తి చేశాను. నీ విష్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉంది. దానికి ఇంకా 3 గంటల టైం మాత్రమే ఉంది అని అంటాడు కొంటిగా. అప్పుడు భువి దేవుని వదిలి దూరంగా జరిగి సిగ్గుతో ముడుచుకుపోతూ, నేను నిన్నే నన్ను మీకు గిఫ్ట్ చేసేసాను. దానిని ఎలా, ఎప్పుడు యూస్ చేసుకోవాలి అన్నది మీ ఇష్టం అంటూ కనురెప్పలు కిందకి వాల్చేసి చెబుతుంది. ఆహా, ఇప్పుడు నువ్వెంత సిగ్గుపడితే కష్టం. ఇక్కడే మొదలు పెట్టాల్సి వస్తుంది. దేవ్, వెళ్దామా అంటుంది చిన్నగా. అని దేవు లేచి భువికి చెయ్యి అందిస్తాడు. భువి లేవగానే ఒక్క ఉదుటిన తన మీదకు లాక్కొని భువి పెదాలు అందుకుంటాడు దేవ్. భువి కూడా దేవుకి జత కలిపి ఇప్పటిదాకా మాటలతో చెప్పుకున్న ప్రేమను ఇప్పుడు ముద్దు ద్వారా చెప్పుకుంటున్నారు. ఇప్పటికి చాలాసార్లు ఇద్దరు ముద్దు పెట్టుకున్నా ఇది వాళ్ళ ప్రేమ బయటికి చెప్పుకున్నాక పెట్టుకుంటున్న మొదటి ముద్దు. అందుకే ఇద్దరికి సరికొత్తగా ఉంది.
ఆ మొద్దు ఊపిరి భారం అయ్యే వరకు ఆ అదర చుంబనం సాగించి అప్పుడు దూరం జరిగారు ఇద్దరు. ఇంక వెళ్దామా? పద. నా భార్య ఇచ్చిన అందమైన బహుమతి స్వీకరించాలి. దానిని పూర్తిగా చదవాలి అంటే టైం చాలదు అని అంటూ అల్లరిగా నవ్వుతాడు దేవ్. మీరిలా మాటలతో నన్ను ఇబ్బంది పడితే నా గిఫ్ట్ వెనక్కి తీసేసుకుంటాను దేవ్. ఆహా, అంత లేదు మేడం. ఒక్కసారి ఇచ్చాక గిఫ్ట్ మళ్ళీ వెనక్కి అడగరు. ఇంకది ఎవరికిచ్చావో వాళ్ళ సొంతం అని అంటాడు దేవ్. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మాట్లాడుతూనే కారు దగ్గరకు వస్తారు. ఇద్దరూ మళ్ళీ దేవ్ కొన్న ఇంటికి చేరుకుంటారు. అక్కడ బయట గార్డెన్లో వీళ్ళ కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ అరేంజ్మెంట్స్ చూసి అసలు ఒక్క రాత్రిలో ఇన్ని ఏర్పాట్లు ఎలా చేశారు దేవ్ అని అడుగుతుంది. దేవ్ చిరునవ్వే సమాధానమయ్యింది భువికి. భువిని తీసుకువెళ్ళి అక్కడ డిన్నర్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చోపెట్టి, ఫస్ట్ తిను, ఎప్పుడో మధ్యాహ్నం తిన్నావు అని దేవ్ అనగానే, మీరు కూడా అప్పుడే తిన్నారు అని చిరుకోపంగా అంటుంది. ఓకేమా, ఇద్దరం అప్పుడే తిన్నాం అని అంటుండగానే దేవ్ నోటి దగ్గర ముద్ద పెడుతుంది భువి. నవ్వుతూ ఆ ముద్దని అందుకొని భువి వేళ్ళు కూడా లీక్ చేస్తాడు దేవ్. భువికి దేవ్ చేసిన పనికి తన బాడీలో ఒక్కసారిగా కరెంటు పాస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దేవ్, కుదురుగా తిను అని చిరుకోపంగా అంటూనే దేవుకు పెడుతూ తను తింటూ డిన్నర్ ముగిస్తారు. నెక్స్ట్ ఏంటి మేడం అని దేవ్ కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు. ఏముంది, చాలా టైం అయింది కదా, పడుకొని హాయిగా నిద్రపోవడం అంటూ ఐవింగ్ చేస్తుంది భువి. ఇడియట్ అని అంటూ పద అని భువిని తీసుకొని లోపలికి రావడానికి అడుగులు వేస్తున్నాడు దేవ్. దేవ్ వెనక అడుగులో అడుగు వేస్తుంది కానీ చాలా భారంగా పడుతున్నాయి భువికి అడుగులు. జరగబోయే ఘట్టాన్ని తలుచుకొని బొగ్గలు కెంపు వర్ణంలోకి మారిపోయాయి. కనురెప్పలు సిగ్గుతో భారంగా వాలిపోతున్నాయి భువికి. అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ దేవుతో పాటు లోపలికి వెళ్ళింది. ధాత్రిని గదిలోకి తీసుకువెళ్ళి తన చేతిలో చీర పెట్టి, ధాత్రి, రెడీ అయ్యిరా, ఎక్కువ టైం లేదు అంటాడు దేవ్. చేతిలో ఉన్న చీర తీసుకొని తన అలజడిని పక్కన పెట్టి దేవ్ కోసం అందంగా రెడీ అయ్యింది భువి. దేవ్ కూడా పక్క రూమ్కి వెళ్ళి రెడీ అయి భువి కోసం వచ్చేసరికి అద్దం ముందు నుంచొని తలలో దేవ్ చీరతో పాటు ఇచ్చిన పూలను పెట్టుకుంటుంది. తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న భువిని చూసి దేవ్ రెప్ప వేయడం మరిచిపోయాడు. దేవ్ చూపులు గుచ్చుకుంటుంటే తాళలేక కళ్ళు కిందకి దించేసి గుప్పిట చీర బంధించి నలిపేస్తోంది భువి. అలాగే నెమ్మదిగా భువి దగ్గరికి వచ్చి వెనక నుంచి హత్తుకొని పూల వాసన మత్తెక్కిస్తుంటే గాఢంగా వాటి వాసన పీలుస్తూ, ధాత్రి, ఇంకొక క్షణం కూడా వెయిట్ చేయలేను అనిపిస్తుంది అని భుజం మీద చిరుముద్దిచ్చి భువిని రెండు చేతుల్లోకి తీసుకుంటాడు దేవ్. భువి తనలో కలుగుతున్న అలజడిని అదుపు చేసుకుంటూ దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో తలదాచుకుంది. అలాగే భువిని చూస్తూ నెమ్మదిగా టెర్రస్ పైకి తీసుకువెళ్ళి దించుతాడు దేవ్. టెర్రస్ అంతా చూసిన భువి ఆశ్చర్యంగా దేవ్ వైపు చూస్తుంది. ఎలా ఉంది అన్నట్లు దేవ్ కళ్ళెగరేస్తాడు. భువి అదంతా చూస్తూ, మాటల్లో చెప్పలేను దేవ్, మీరు ఇవాళ ప్రతిదీ సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు అని టెర్రస్ మొత్తం చూస్తుంది. మొత్తం గులాబీ మల్లెపూలతో టెర్రస్ మొత్తం నింపేశారు. వాటి మధ్యలో ఒక బెడ్, దాని మీద పూలతో అందంగా అలంకరించిన హార్ట్ సింబల్, ఎవరికీ లోపల వాళ్ళు కనిపించకుండా ఉండేలా బెడ్ చుట్టూ పరదాలు, బెడ్ పక్కన పాలు పండ్లు స్వీట్స్, మొత్తం ఫస్ట్ నైట్ సెట్టింగ్ అంతా చేశారు. నువ్వు ఆరుబయట వెన్నెల వెలుగులో కావాలన్నావు కదా, అందుకే ఈ ఏర్పాట్లు. నచ్చిందా అని హస్కీ వాయిస్తో అడుగుతాడు దేవ్. దేవ్ కొంటి చూపులు మీసం చాటున దోబూచులాడుతున్న అల్లరి నవ్వు భువిలో కొత్త సిగ్గును పరిచయం చేస్తుంటే మేనంతా చిగురుటాకులా వణుకుతుంది. దేవ్ భువి దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ధాత్రి, 11 అవుతుంది. నువ్విలా సిగ్గుపడుతూ ఉంటే నీ విష్ ఫుల్ఫిల్ అవ్వదు, అందుకే అని పాల గ్లాస్ తీసి సతి పెదాల దగ్గర పెడతాడు. ముందు మీరు దేవ్. ఫస్ట్ నువ్వు అని అంటాడు దేవ్. భువి కొద్దిగా తాగుతుంది పాలు. మిగిలిన పాలు దేవ్ తాగడం పూర్తి చేసి
సున్నితంగా భువి పెదాలు అందుకుంటాడు. ఆ ముద్దులోనే ఎప్పుడు బెడ్ పైకి చేరారో వాళ్ళకే తెలియదు. దేవ్ భువి పరువాలను తన పెదాలతో తాకుతూ ఉంటే తన్మయత్వంతో దేవుకి అనుకూలంగా మారిపోయింది భువి. భువి తనువులోని అణువణువు వదలకుండా తన పెదాలతో స్పృశిస్తూ మునిపంటితో తీపి గాయాలు చేస్తూ భువిని తన వశం చేసుకున్నాడు దేవ్. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ఒలువలు తమకక్కడ పని లేదంటూ దూరంగా వెళ్ళి పడ్డాయి. దేవుకి తనెప్పటికీ దొరకదనుకున్న నిధి దొరికితే ఎంత ఆనందంగా ఉంటారో అంతకు రెట్టింపు ఆనందం మనసును నింపేస్తుంటే అది భువి మీద చూపిస్తూ దొరికిన నిధిని కొల్లగొడుతూ భువికి సరికొత్త ఆనందాన్ని రుచి చూపిస్తూ తన హృదయ ధాత్రిని తనలో కలిపేసుకున్నాడు. దేవు చుట్టూ చేతులు బిగించి దేవులో ఐక్యమైపోయింది భువి. ఇద్దరి ఆత్మలు ఒకటే, ఇద్దరి శరీరాలు ఒకటే, ఇద్దరి గుండె చప్పుడు ఒకటే. తొలి చూపులోనే తన గుండెల్లో చోటిచ్చి కనీసం తన ప్రేమ చెప్పకుండా 5 ఏళ్లు భువి వెనకే ఉండి తనని ప్రేమించిన దేవు ప్రేమ స్వార్థం లేనిది నిజాయితీ అయినది కాబట్టి ఒక టైంలో దక్కదనుకున్న ప్రేమ మళ్ళీ దేవు దగ్గరికి చేరింది. ఇక ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న దేవు ప్రేమ తన మనసును చేరిందేమో. దేవుని దేవుగా ప్రేమించడం మొదలుపెట్టింది భువి. ప్లేబాయ్ అయినా పర్లేదని తనని తాను అర్పించుకోవడానికి సిద్ధపడింది. దేవుని నమ్మింది. ఇద్దరి ప్రేమ గొప్పదే. ఎవరిది ఎక్కువంటే చెప్పడం వాళ్ళకే కష్టం. ఇద్దరు ఒక్కటిగా మారిన ఈ ఇరువురు ఇలాగే ఒకరి మీద ఇంకొకరు నమ్మకంతో ఉంటారా లేదా ఏమైనా జరుగుతుందా ముందు ముందు చూద్దాం. కథ కొనసాగుతుంది. ఇద్దరిని కలపండి అన్నారుగా, కలిపేశాను. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.